తెలుగు వన్ వ్యూయర్స్. ఈరోజు మనము డిఫరెంట్ డైట్ ప్యాటర్న్స్ వల్ల బ్లడ్ షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాము. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ లెవెల్స్ మనం కనుక తగ్గించుకున్నట్టయితే, అంటే మన డైట్ ప్లాన్లో కార్బోహైడ్రేట్స్ రేషియోని తగ్గించుకొని ప్రోటీన్ శాతాన్ని కనుక పెంచుకున్నట్టయితే కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్తో, ఈజీగా సాటియేటీ లెవెల్స్తో, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇంతకుముందు ఉన్న అపోహ ఏదైతే మనము అంటే కొన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అసలు తినకూడదు అని లేదా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఏదైతే మనం ఫాలో అవుతున్నామో ఆ పద్ధతి కాకుండా రైస్, గ్రెయిన్స్, వీట్ ఇలాంటివి బాగా తగ్గించేసేసి ప్రోటీన్ రేషియోస్ అంటే ఎగ్, చికెన్ కానీ ఫిష్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ సరైన మోతాదులో వెజిటబుల్స్, నట్స్, డైరీ ప్రోడక్ట్స్ కనుక వాడినట్టయితే ఈక్వలీ ఎఫెక్టివ్గా బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడున్న మోడర్న్ డేస్లో డయాబెటీస్ కారణాలు జెనెటిక్ కూడా కావచ్చు, ప్లస్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా ఎక్కువ అంటే ఈ షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువ కంట్రోల్లో ఉండలేకపోతున్నాయి. కాబట్టి ఈ హై ప్రోటీన్ డైట్స్ అంటే విత్ అబ్సల్యూట్లీ లెస్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ స్టడీస్ అంటే 10 years, 20 years ఇలాంటి డైట్స్ ఇచ్చి చూసినప్పుడు కూడా నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉండట్లేదు అనేది ప్రూవ్ అయింది. ఓకే, సో ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా కొంచెం హై ఒబెసిటీ ఉండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కూడా ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ చాలా సంవత్సరాలు అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేకుండా ఉండి రోజుకి ఇంకా ఎక్కువ మెడికేషన్స్ తీసుకుంటేనే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతున్న వాళ్ళు, అయినా కూడా డైట్ ఫాలో అవుతున్న నీరసంగా ఉండి అంటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేకపోయిన వాళ్ళకి లో కార్బోహైడ్రేట్ డైట్ ఆప్షన్స్ మనం ఇచ్చి ఎఫెక్టివ్గా బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ డైట్ అనేది కొంచెం ఒక న్యూట్రిషనిస్ట్ సలహాతో తీసుకున్నప్పుడు ఈజీగా హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ అంటే హైట్, వెయిట్, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీని డెఫినెట్గా ట్రాక్ చేసుకోవాలి ఏ డైట్ ఫాలో అయినా కూడా. బట్ ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే కొంచెం ఆకలి లెవెల్లో అంటే ముందున్నంత షార్ప్నెస్గా అంటే వీక్గా ఉండడం అనేది జరగదన్నమాట. సో పర్సంటేజ్ ఆఫ్ క్యాలరీస్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్ని నిదానంగా తగ్గిస్తూ వచ్చి ప్రోటీన్ శాతాన్ని పెంచుతూ వస్తాము. అలాగే హెల్దీ ఫ్యాట్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆన్ ఏ డే ఎనర్జీ డిరైవ్డ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ని స్లోగా అంటే 60%, 65% నుంచి గ్రాడ్యువల్గా 40%కి తీసుకొని వచ్చి ఇంకా అప్పుడు కూడా ప్రభావం చూపించట్లేదు అనుకున్నట్టయితే 25% లెవెల్లో కూడా మనము తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ అంటే కీటోజెనిక్ డైట్స్ అని అంటే మాత్రం అప్పుడు కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే ఎనర్జీ లెస్ దెన్ 10% మనం మెయింటైన్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అంత లెవెల్ కూడా అవసరం లేకుండా ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ 40% నుంచి 30% ఆ రేంజ్లో తీసుకొని ప్రోటీన్ నుంచి ఎనర్జీ అనేది 20 to 25%, 30% వరకు మనం మేనేజ్ చేసుకున్నా కూడా ఈజీగా కంఫర్టబుల్గా బ్లడ్ షుగర్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అయితే కొంచెం క్లెవర్గా అంటే డైట్ ప్లాన్ చేసి మనకి శరీరానికి అవసరమయ్యే మైక్రోన్యూట్రియంట్స్ మనము అంటే వెజిటబుల్ ఇంటేక్, ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం బ్యాలెన్స్ చేసి ఇఫ్ వీ డిపెండ్ అపాన్ మోర్ నట్స్ సో దట్ మనం మెగ్నీషియం, పొటాషియం లెవెల్స్, మైక్రోన్యూట్రియంట్స్ కూడా మనము లో ఫ్యాట్ డైరీ ఆప్షన్స్ వినియోగించి కూడా మనము కంఫర్టబుల్లీ వెరీ హెల్దీ మైక్రోన్యూట్రియంట్ బ్యాలెన్స్డ్ లో కార్బోహైడ్రేట్ డైట్స్ని డయాబెటీస్లో ఎఫెక్టివ్గా మనము వాడుకోవచ్చు.